Hello, good morning. How are you? Today's topic is definite integrals. Now the first question is integral over 0 to infinity dx by x square plus 4 into x square plus 9. Now the second question is integral over 0 to infinity dx by x square plus 4 into x square plus 25. So first question ఒకసారి ఆన్సర్ చేసేద్దాం. సో ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్ పై బై 2 2s are 4 4 3s are 12 12 into 3 plus 2 5 12 5s are 60. Answer for the first question is pi by 60. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. పై బై 2 2s are 4 4 5s are 20 27s are 140. Now the answer for the second question is 140. అయిపోయాయి ఆన్సర్లు. మీరు కూడా ఇటువంటి నెంబర్ ఆఫ్ మోడల్స్ చూద్దాం అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రైట్, ఇవి ఎలా చేయాలో డిస్కస్ చేసేద్దాం. మీకు కూడా ఒక్క నిమిషమే టైము, ఒక్క నిమిషంలో సాల్వ్ చేద్దాం. మీరు 1 minute ఆలోచించండి. రైట్, ఓకే రైట్, మీరు ఆలోచించేస్తున్నారు అనుకుంటున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఇవి ఎలా చేయాలో ఒకసారి ఆలోచిద్దాం. జనరల్గా ఇటువంటి క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్లో ఫేస్ చేసినప్పుడు జనరల్ మెథడ్ ఎలా చేయాలో ఒక్కసారి చూద్దాం. ఇటువంటి క్వశ్చన్లు జనరల్ మెథడ్ కనుక చేయాలి అంటే 0 to ఇన్ఫినిటీ ఇచ్చిన క్వశ్చన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్లా స్ప్లిట్ చేయాలి. x square plus 4 minus 1 by x square plus 9 into dx. మీరు కనుక ఇలా 2 partsగా స్ప్లిట్ చేస్తే న్యూమరేటర్లో 5 ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి x square plus 9 minus x square plus 4 definitely will get an extra on 5 in the numerator. Therefore divide with 1 by 5. చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ దేని ఇంటిగ్రేషన్ దానికి అప్లై చేయాలి. ఇంటిగ్రల్ ఓవర్ 0 to infinity 1 by x square plus 4 into dx అంటే దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x square plus a square. దట్ మీన్స్ 1 by a tan inverse x by a. అంటే దీనికి ఒకసారి ఇంటిగ్రేషన్ చేయాలి, దీనికి ఒకసారి ఇంటిగ్రేషన్ చేయాలి. చేసిన తర్వాత అప్పర్ లిమిట్ రీప్లేస్ చేయాలి, లోవర్ లిమిట్ రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేసిన తర్వాత కానీ మీకు ఆన్సర్ రాదు. ఇలా చేయాలంటే కనీసం 2 to 3 minutes పడుతుంది. ఇలా చేయకుండా ఇంకా ఎలా చేయొచ్చో ఒకసారి చూద్దాం. రైట్, ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఎప్పుడు మీకు ఇటువంటి క్వశ్చన్స్ కనిపించినా, ఎప్పుడు మీరు ఇటువంటి క్వశ్చన్స్ని ఫేస్ చేస్తున్నా క్వశ్చన్ని ఈజీగా జనరలైజ్ చేయడం కోసం ఈ మోడల్లో రాస్తున్నాను. 0 to ఇన్ఫినిటీ dx by x square plus a square into x square plus b square. ఇది జనరల్ మెథడ్. ఈ షార్ట్ కట్ చెప్పేందుకు కూడా రీజన్ ఇదే. ఇక్కడ ఏ స్క్వేర్ బి స్క్వేర్ తీసుకుని సాల్వ్ చేశాను. సో ఏబి బదులు మీకు ఏ నెంబర్లు ఉన్నా ఎప్పుడు ఒకే ఆన్సర్ వస్తుంది కాబట్టి దీన్ని కనుక సింప్లిఫై చేస్తే సో ఈజ్ ఈక్వల్స్ టు పై బై 2ab ఇంటూ ఏ ప్లస్ బి. సో ఒకసారి దీంతో కంపేర్ చేసుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2. అందుకనే ఇందాక ఈ ప్రాబ్లమ్ని ఇలా సాల్వ్ చేశాను. పై బై 2 ఇంటూ ఏ స్క్వేర్ దట్ మీన్స్ 2, బి స్క్వేర్ 3 స్క్వేర్ దట్ మీన్స్ బి అంటే 3, దెన్ ఏ ప్లస్ బి 2 plus 3. So 5 3 is 15, 15 4s are 60. Therefore your answer is pi by 60. So ఈజీగా పెన్ పేపర్ మీద పెట్టకుండానే ట్రై చేసేయచ్చు. సో సెకండ్ క్వశ్చన్ కూడా అదే మోడలు. సో ఏ అంటే 2, బి అంటే 5, సేమ్ సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఆన్సర్ pi by 140 వచ్చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.